హలో ఆల్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మొత్తానికి ఆ డే అయితే వచ్చేసింది. హౌస్ షిఫ్టింగ్ డే అయితే వచ్చేసింది. ఇంకా మేమైతే ఇది మార్నింగ్ అంటే రేపు వాళ్ళు వస్తారు, ప్యాకర్స్ మూవర్స్ వాళ్ళైతే రేపు వస్తారు. ఇంకా నేను ఈరోజు ముందు రోజు నుంచి అయితే అన్నీ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. వాటికి మొత్తం కవర్స్, పిల్లో కవర్స్, కర్టెన్స్, బకెట్స్, ఇంకా అదే బాత్రూంలో ఉండే ఐటమ్స్, ఇవి అన్నీ బెడ్షీట్స్ అవి అన్నీ ఇంక ఇక్కడే వాష్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఖాళీ లేకుండా అన్నీ వాష్ చేసేసి ఆరబెట్టేసుకొని తీసుకెళ్దాము. అక్కడికి వెళ్ళినాక ఫ్రెష్గా వేసుకోవచ్చు. అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇల్లు సర్దడం ఎలాగో చాలా పని ఉంటుంది. మళ్ళీ దాని తర్వాత ఇంకా ఈ క్లీనింగ్ పని కూడా పెట్టుకుంటే ఇంకా అవ్వదు అని చెప్పేసి నేను ఇక్కడే చాలా వరకు అన్ని క్లీనింగ్ అయితే చేస్తున్నాను. మా పిల్లలు అయితే ఎంత హెల్ప్ చేశారంటే అంటే చాలా హెల్ప్ చేశారు. ప్రతి ఒక్క దాంట్లో మేము చేస్తాము మమ్మీ నీ ఒక్కదానివే చేశానంటే నీకు అంటే ఒక్కదానివే చేసుకోలేవు, నీకు ఎక్కువ స్ట్రెస్ వస్తుంది, మేము కూడా హెల్ప్ చేస్తామని చెప్పేసి ఇంకా వాళ్ళకి ఎలాగో టైంపాస్ కూడా అవ్వాలి కదా, ఎలాగో టీవీ కనెక్షన్ వైఫై అది కూడా తీయించేసాము. ఇంకా టీవీ చూసేదానికి ఛాన్స్ ఉండదు కాబట్టి ఇంకా నాకు పనిలో కూడా వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఈ వర్క్ అంతా ఉండడం వల్ల నేను ఇంకా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అయితే చేశాను. నాకు వీలైనన్ని డేస్ అయితే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అయితే చేశాను. మార్నింగ్ 10 to ఈవినింగ్ 6 వరకు అయితే అదే ఎక్సర్సైజెస్ అవన్నీ ఏం లేవు. కాకపోతే ఫుడ్ అయితే లిమిట్లో తీసుకొని ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అయితే నాకు వీలైనంత వరకు అయితే నేను చేయడానికి అయితే ట్రై చేశాను. ఇంకా మార్నింగ్ అంతా ఆ పని అయిపోయింది కదా. ఇంకా నైట్కి వచ్చేసిన తర్వాత నేను మార్నింగ్ అయితే అన్ని కర్టెన్స్ అవన్నీ వేసాను కదా. ఇంకా బయట ప్లేస్ లేదు ఆరేసుకోవడానికి. నేనేం చేశాను, కర్టెన్స్ అన్నీ వాష్ చేసి అవే రాడ్స్కి తగిలిచ్చేసాను అనమాట. తగిలిచ్చేస్తే అలాగే ఆరిపోతాయని చెప్పేసి ముందు వేసిన అది మెయిన్ డోర్కి వేసినది అది పూలది అది ఉంది కదా ప్లాస్టిక్ది, అది కూడా వాష్ చేశాను. ఇంకా బెడ్షీట్స్ అన్నీ అయిపోయినాయి. మేము అక్కడికి వెళ్ళి ఒక 5 days వరకు మాకు అక్కడికి వెళ్ళిన తర్వాత పెళ్ళి ఉందన్నమాట. అక్కడ పెళ్ళికి కూడా వెళ్ళాలి. తర్వాత అన్ని డేస్ వరకు మాకు డైలీ యూజ్ బట్టలు కానీ ఎక్కడైనా వెళ్ళాలంటే దానికి సంబంధించిన బట్టలు అలా కొన్ని బట్టలు అయితే సర్దేసుకున్నాం అనమాట. పక్కకు ఒక బ్యాగ్లో సర్దేసుకొని తర్వాత మిగతావన్నీ మాకు తోచిన వరకు అయితే ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసి అయిపోగొట్టేసాము. ఇంకా నైట్ వచ్చిన తర్వాత మా ఆయన వచ్చిన తర్వాత స్పీకర్స్ అవి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి తోచినట్టుగా వాళ్ళు తెచ్చిన కార్డ్బోర్డ్స్లోనే సర్దాలి. వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా చేతికి అక్కడ ఏ వస్తువులు అందితే ఆ వస్తువులన్నీ దాంట్లోకి వేసేస్తారు. అవి ఏవి పర్టికులర్గా ఈ ఒక డబ్బాలో దీనికి సంబంధించిన వస్తువులు ఉన్నాయి అనడానికి లేదనమాట. దాంట్లో ఎన్ని వీలైతే అన్నీ అందులోనే వేసేస్తారు. అవి వెతుక్కోవడానికి చాలా అంటే చాలా టైం పడుతుంది. అది చూడండి, కర్టన్స్ వేసారు, అవి వేసారు. ఇంకా ఇప్పుడు ఆ గణపతి ఫోటో ఉంది కదా, అది కూడా ఇరగ్గొట్టేశారు అనమాట. వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ స్టార్టింగ్లో మంచిగా ప్యాకింగ్ అనేది అయితే స్టార్ట్ చేశారు. ఎంత బాగా ప్యాకింగ్ స్టార్ట్ చేశారంటే 3-4 లేయర్స్, ఒకటి బబుల్ ర్యాప్, తర్వాత ఇంకొకటి కాటన్ది, ఇప్పుడు ఈ కార్డ్బోర్డ్స్ వస్తాయి కదా అట్లాంటి ఇది కూడా పెద్ద బండలు తీసుకొచ్చారు. అవి కూడా చుట్టేసి దాని తర్వాత ఇంకొకటి ప్లాస్టిక్ది ఇంకొక ర్యాప్ ఉంటే అది కూడా వేసి మంచిగా ఫస్ట్ స్టార్టింగ్ అయితే ప్యాకింగ్ అయితే బాగా స్టార్ట్ చేశారు. చాలా బాగా చేశారు. చేసి వాళ్ళు ఎప్పుడు వచ్చారంటే మార్నింగ్ మేము 4కి లేసి స్నానాలు చేసేసి రెడీ అయిపోయామన్నమాట. వాళ్ళని మేము 4:20కి అలా రండి అని చెప్తే వాళ్ళు ఏం చేస్తారు 5 o'clock వచ్చారు. నేను తలస్నానం చేసేసాను. దేవునికి సంబంధించిన ఫోటోలు సంబంధించిన వస్తువులు అవన్నీ నేనే ప్యాక్ చేసుకోవాలి. వాళ్ళకి చెప్తే వాళ్ళు స్నానాలు చేసి రారు. ఇంకా అలాగే వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఇట్లాంటి వర్క్ చేయాలనుకునే వాళ్ళు ఫుల్గా తాగేసి వస్తారు. అందరు తాగారు. అందరూ ఎంత వాసన వస్తుందంటే ఇంకొకటి మేము మార్నింగ్ లేసాము. నాకు మార్నింగ్ సిక్నెస్ ఉంటుంది, నాకు కడుపులో తిప్పుతుంటుంది అనమాట, వామిటింగ్ వచ్చినట్టు అట్లా అవుతుంది. ఇంకా ఆ వాసనకి నేనైతే అస్సలు ఇంట్లో ఉండలేకపోయినా. మార్నింగే తలస్నానం చేసేసి దేవునికి సంబంధించిన ఫొటోస్, దానికి సంబంధించిన ఐటమ్స్ అవన్నీ నా దగ్గర ఒక డబ్బా ఉంటే ఆ డబ్బాలు అన్నీ వేసేసి ఫొటోస్ అవి మా వెంటనే కార్లో తెచ్చుకోవాలి అని చెప్పేసి అవన్నీ అయితే నేను ప్యాక్ చేసి పక్కకు పెట్టేసి దూరంగా అయితే పెట్టేసుకున్నాను. ఇంకా వీళ్ళు చూసారా అసలు ఎట్లా చేశారంటే ప్యాకింగ్ మంచిగా స్టార్టింగ్ అయితే మంచిగా ప్యాకింగ్ అనేది స్టార్ట్ చేసి ఇంకా రాను ఇంకా వాళ్ళు 5 o'clock వచ్చారు కదా. మార్నింగ్ అయితే 11 అవుతుంది, 11:30 వరకు అయితే
అయితే చేశారు. వాళ్ళకు కూడా ఇంకా అంత ప్రతి ఒక్క ఐటమ్ ఇలానే ప్యాక్ చేయాలనేసరికి వాళ్ళకు కూడా ఓపిక నశించిందో ఏంటో కానీ మెల్లిమెల్లిగా కొంచెం ప్యాకింగ్ అనేది తగ్గించుకుంటూ వచ్చారు మంచిగా చేయడము. ఇంకా ఈ ఫ్రిడ్జు, వాషింగ్ మిషను, అదొకటి చిన్నది సింగిల్ కబోర్డ్ ఉంది కదా, దానిలో అయితే పర్ఫెక్ట్గా బాగా చేశారు. మంచం కూడా చేశారు. కానీ ఇవి ఉన్నాయా ఏవి సోఫా సెట్స్, అవి కూడా చేశారు. కాకపోతే ఈ కార్డ్బోర్డ్ ఉందా దాంతో అయితే చేయలేదు వాళ్ళు. ఉత్త బబుల్ ర్యాప్ ఇంకొక ర్యాప్ తోటి అయితే చేశారు. కానీ అది మొత్తం రాసుకొని అక్కడక్కడ పెచ్చులు అయితే లేసిపోయినాయి. మంచం అయితే యాజ్ ఇట్ ఈజ్ బాగుండింది, మంచిగా అయితే వచ్చింది. ఇంకా వీళ్ళు అదే లాస్ట్ వరకు వచ్చేసరికి ఇంకా లాస్ట్కి ఏమి మిగిలాయంటే ఫిల్టర్, వాటర్ ప్యూరిఫైయరు, ఇంకా గీజర్ మిగిలిందనమాట. గీజర్ లాస్ట్లో ఇస్తామని చెప్పారు. వాటర్ ఫిల్టర్ ఏంటంటే వీళ్ళకి తాగడానికి వాటర్ కావాలి, మాకు లాస్ట్కి ఇస్తాం మేడం దాన్ని అని చెప్పేసి వాటర్ ఫిల్టర్ అయితే లాస్ట్కి చేశారు. ఇంకా ఆల్మోస్ట్ అన్నీ అయితే అయిపోయాయి. ఇట్లనే వీళ్ళు ఇష్టం వచ్చినట్లు వేస్తారు. ఏ వస్తువు ఏ దాంట్లో ఉందనేది మాకు తెలీదు, దొరకదు. కాబట్టి మాకు వీలైనంత వరకు మా ఆయన తీసుకొచ్చిన కార్డ్బోర్డ్స్లలో మంచిగా అయితే సర్దేసుకున్నాము. అవి కాకుండానే వాళ్ళు ఇంకా వేరే కార్డ్బోర్డ్స్ తెచ్చారు. ప్రతి ఒక్క ఐటము ఆ డబ్బాలులోనే వేశారు. కాకపోతే అవి ఎట్లున్నాయో అట్లా తీసేశారు. నాకు కిచెన్లో అన్నీ గాజు సీసాలు ఉన్నాయి. నేను అనుకున్న వీళ్ళు చేసే వాసనకి దానికి వాష్రూమ్స్ కూడా వాడేసుకున్నారు. వాష్రూమ్స్ అంతా వాసన వస్తున్నాయి. మొత్తం మేము బయట అయితే చైర్స్ వేసుకున్నాం. బయట చైర్స్ వేసుకొని దాంట్లో కూర్చున్నాం. ఇంకోసేపు వీళ్ళు ఏం చేస్తారు, ఇంక అన్నీ మొత్తం బయటికి తీసుకొచ్చి, బయట ప్లేస్ ఉంది కాబట్టి అన్ని డబ్బాలు ప్రతి ఒక్క ఐటమ్ ఇక్కడ బయట పెట్టేసి ఆల్మోస్ట్ అన్ని బయట పెట్టేసిన తర్వాత కిందికి తీసుకెళ్ళడం అనేది అయితే స్టార్ట్ చేశారు. వాళ్ళు కిందికి తీసుకెళ్ళడం స్టార్ట్ చేసినప్పుడు మా పిల్లల్ని అప్పుడు కిందికి పంపించానమాట. చైర్స్ తీసుకెళ్ళి అక్కడ చెట్టు కింద వేసుకొని కూర్చోండి, వాళ్ళు ఎలా ప్యాక్ చేస్తున్నారో ఒక మనిషి ఉండాలి చూసుకుంటూ, లేదంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వేస్తారు, డ్యామేజ్ అయిపోతాయి అని చెప్పేసి. ఇంకొకటి లేదంటే సైడ్ చేసేస్తారనమాట. ఏమైనా ఐటమ్స్ ఉన్నాయి పర్టికులర్గా అనేసి ఉంటే సైడ్ చేస్తారు. మేము లాస్ట్ టైం ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి వచ్చినప్పుడు మాది ఖాళీగా బ్యాగ్ ఉండింది, మేము అది చూసుకోలేదు. ఇంకా సరేలే చేస్తారు కదా అని అనుకొని మేము లైట్ తీసుకొని ఇక్కడ అవన్నీ ప్యాక్ చేస్తుంటే ఇక్కడ ఉన్నాము. కింద వాళ్ళు పెడతారులే అని అనుకుంటే వాళ్ళు ఏం చేస్తారు, బ్యాగ్స్ అనేది సైడ్ చేసేసారు, తీసుకెళ్ళిపోయారు అనమాట. అందుట్లో ఏమున్నాయి, ఖాళీ బ్యాగా లేకుంటే ఏమైనా ఉన్నాయి అనేది మాకు ఇంకా ఇప్పటికి తెలియదు. అందుట్లో ఏమైనా ఉన్నాయేమో మాకు ఇప్పటికి అవసరం రాలేదు, తెలీదు. అందుకని చెప్పేసి ఇంకా కిందికి అయితే పంపించాలి పిల్లల్ని అనుకున్నా. ఇంకా వాళ్ళు కిందికి దాంట్లో పెట్టడం అయితే స్టార్ట్ చేస్తారు. ఎంత చిన్న వెహికల్ తీసుకొచ్చారో అన్ని సామాన్లు, మంచము, అవి బీరువా ప్రతి ఒక్కటి అందుట్లో పట్టించారు. ఇంకా పిల్లలైతే కింద ఉండి అటు ఇటు తిరుక్కుంటూ చైర్స్ వేసుకున్నారు, కూర్చొని అయితే చూస్తున్నారు వాళ్ళు. ఇంకా మొక్కల దగ్గరికి వచ్చేస్తే మట్టివి ఉన్నాయి కదా పాట్స్, అవి తీసుకెళ్ళను అని అన్నారు. ఇంకా ఉన్న పార్ట్స్ ప్లాస్టిక్ అవి మాత్రమే తీసుకెళ్తాము, అవి కూడా పడతాయో లేదో తెలియదు, లాస్ట్ వరకు చూసి ఒకవేళ పడితే పెడతాము, లేదంటే అవి ఇక్కడే వదిలేసేయాలి అన్నారు. కానీ లేదు నాకు కంపల్సరీ నాకు పట్టియాలి, నేను ప్లాంట్స్ అన్నీ నేను తీసుకెళ్ళాలి అని చెప్పా. ఇంకా ఆడికైనా 2 మట్టివి నాకు సిమెంట్ పాట్స్ ఉంటే అందులో ఒకటి వాళ్ళు పగిలిపోతాయి వద్దు మేడం అని అన్నా కూడా నేను మందారం చెట్టు అది కొమ్మ తీసుకొచ్చి వేసినేంటిమి, అది ఎంత బాగా వచ్చింది. అది సిమెంట్ దాంట్లో ఉంది, అది ఇక్కడే వదిలేయడం నాకు నచ్చలేదు. ఆయన కూడా మీకు వీలైతే పెట్టండి, పగిలిపోతే పగిలిపోతుంది, లేదంటే లేదని చెప్పేసి పెట్టేయమని చెప్పాను. ఇంకా దాంట్లో పెట్టేశారు వాళ్ళు. ఇంకా వాళ్ళు దాని తర్వాత వెళ్ళిపోయారు అనమాట. మేము 11:30, 12 వరకు మార్నింగ్ 4 o'clock లేసాము. ఆకలి అంటే ఆకలి అవుతుంది, పిల్లలు కూడా ఆకలి అన్నారు. ఇంకా వాళ్ళు తొందరగా అవ్వగొట్టేస్తారేమో వెళ్దాము అని చూసాము, కానీ చాలా లేట్ చేశారు. లాస్ట్కి గీజరు తర్వాత వాటర్ ఫిల్టర్ చేశారు కదా, వాళ్ళకి ఇంకా అయిపోయింది, ఇంకా ఓపిక లేదు. అందుట్లో చాలా వరకు 4 వచ్చారు. 4 ఇద్దరే బాగా వర్క్ అయితే చేసింది, ఇంకో 2 చేస్తున్నామా లేదా అన్నట్లు చేశారు. ఇంకా వాళ్ళకి ఇద్దరికే బర్డెన్ ఎక్కువైందో ఏంటో తెలియదు, కానీ గీజరు లాస్ట్లో కిందికి తీసుకెళ్ళి కార్డ్బోర్డ్లో వేశారు. దాని తర్వాత అది బాగానే వచ్చింది, కానీ వాటర్ ఫిల్టర్ అయితే దాన్ని ఇరగొట్టేశారు. మా పాప చెప్తుంది పైనుంచి వచ్చేటప్పుడు కింద పడేసిండ్రు మమ్మీ, అది డమ్మని సౌండ్ వచ్చింది అనేసి. సరేలే కార్డ్బోర్డ్లో వేశారు వాళ్ళు. ఇవన్నీ మేము చూసాం కదా, బబుల్ ర్యాప్ వేసి అవి వేస్ట్ చేశారు, ఏం అవ్వదు, డ్యామేజ్ ఏం అవ్వదేమో అని అనుకున్నాం. కానీ ఇంటికి వచ్చిన తర్వాత తీసి ఇక్కడ సెట్ చేయడానికి ట్రై చేసినప్పుడు అదైతే పగిలిపోయింది.
ఇంకా కొత్తదైతే తీసుకోవాల్సి వచ్చింది. మేమైతే అప్పుడు 12కి అలా టిఫిన్ చేసి బయలుదేరితే నైట్ 10 అయిందనమాట మేము బెంగళూరు టు హైదరాబాద్ రావడానికి. ఫైనల్గా మన ఇంటికైతే వచ్చేసాము. సామాన్లు అయితే సర్దుతూ ఉన్నామన్నమాట. ప్రజెంట్ అయితే ఈ సిచ్యువేషన్ అయితే ఇట్లా ఉంది. పిల్లలు కూడా చాలా అంటే చాలా హెల్ప్ చేశారు. నాకు చాలా అంటే చాలా టైం పట్టింది ఇవన్నీ సర్దుకోవడానికి. ఫుల్ మొత్తం సర్దేసిన తర్వాత హోమ్ టూర్ అయితే చేస్తాను. ప్రజెంట్ కూడా ఒక 80% అయితే సర్దుకోవడం అయితే అయిపోయింది. 20% ఇంకా కొంచెం అవుతా ఉందన్నమాట. మీరు కనుక మన వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మన ఛానల్కి ఇలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.